గౌరవనీయ తల్లిదండ్రులు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. ఎవరినన్నా చూడండి, 90%, 98%, 9.8 జీపీఏ, 8.8 జీపీఏ. అసలు తప్పేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. ఒకప్పుడు 1980s, 90sలో మీరు చదువుకున్నారు కదా, ఒక స్కూల్ టాపర్ 10th క్లాస్ ఎంత అంటే 440, 420. ఆ స్కూల్లో 250 మంది మనుషులు ఉంటే ఓ 10, 12 ఫస్ట్ క్లాసులు, ఓ 20 సెకండ్ క్లాసులు ఉంటాయి. ఓ 30% అంటే 250 మందిలో పాస్ అయ్యేది ఎంతమంది అంటే 60 మంది కూడా పాస్ అవ్వరు. వాటిల్లో ఒక 8 నుంచి 10 ఫస్ట్ క్లాసులు ఉంటాయి, ఓ 15 నుంచి 20 సెకండ్ క్లాసులు ఉంటాయి, మిగతాయి థర్డ్ క్లాస్ ఉంటాయి అన్నమాట. మరి ఈరోజు 100% పాస్ కృష్ణా జిల్లా, 98%, కడప జిల్లా 100%. మరి చదవడం రాయడం రావట్లేదు ఎందుకని? మా అబ్బాయి కేఎల్యూలో ఇంజనీరింగ్ చదివాడు, బ్యాంక్ టెస్ట్ రాస్తున్నాడంటే వాడికి డివిజన్ అట్ట చేయాలో తెలియటం లేదు. అది నేను మాట్లాడుతుంది ఒక ఎస్బీఐ జోనల్ మేనేజర్ కొడుకు గురించి. ఇక్కడ కేఎల్యూ తప్పు కాదు అది. దయచేసి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లెవెల్స్లో, హై స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మార్పుల్ని మీరు గమనించకపోవడం వల్ల వచ్చిన లోపం. మార్కులు చూస్తే 90. జ్ఞానం ఏది? జ్ఞానం అంటే ఏంటి? నీ చుట్టూ సమాజంలో ఉన్న పరిసరాలపై నీకు అవగాహన లేకపోవడమే జ్ఞానం లేకపోవడం. నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నావో ఆదర్శ పురుషుల యొక్క జీవితాల గురించి అవగాహన లేకపోవడమే నీ జ్ఞానం లేకపోవడం. ఒక శ్రీరాముడి గురించి ఒక హిందువై పుట్టి శ్రీరాముడికి భార్య ఎవరో తెలియని దౌర్భాగ్య స్థితిలో మనం పిల్లల్ని 10th క్లాస్ చదువుతున్నారంటే మీరు నమ్ముతారా? అంటే మీరు అనొచ్చు, అవన్నీ అవసరమా? ఇవి అహంభావంతో కూడి పిల్లల పతనానికి మొట్టమొదటి కారణాలు అవే. ఒక విద్యార్థికి ఎందుకు తెలుగు నేర్చుకోవాలి, ఎందుకు హిందీ నేర్చుకోవాలి అంటే కొన్ని ఎథిక్స్ని, కొన్ని విలువల్ని నేర్చుకోవాలన్నమాట. మినిమం 5వ తరగతి స్టాండర్డ్ లేకుండా ఇవాళ 10th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మా అబ్బాయి ఐఐటీ రాస్తున్నాడు అంటారు. మరి పర్సంటైల్లో ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. మరి మార్కులు అందరికీ 90% వస్తుంటే ఎందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేకపోతున్నారో ఆలోచించండి. కళ్ళు తెరవండి, రండి, సమస్యకు పరిష్కారం చెప్తా.